మనం ఎప్పుడైనా ఇతరులకి సహాయపడినప్పుడు మన నుండి సహాయం పొందినటువంటి వాళ్ళు మన గురించి చాలా మంచి వాళ్ళమని పొగుడుతూ చెప్తూ ఉంటారు. ఎవరైతే మనం ఎదురు తిరిగి ప్రశ్నిస్తామో, ఎవరి లోపాలనైతే ఎత్తి చూపిస్తామో, ఎవరికైతే సహాయం చేయలేనటువంటి పరిస్థితుల్లో మొండి చేయి చూపిస్తామో అలాంటి వాళ్ళు మనల్ని చెడ్డవాళ్ళుగా, మూర్ఖులుగా, మన గురించి చెడుగా చెప్తూ ఉంటారు. మరి ఇలాంటి సందర్భాలలో అసలు మంచి వాళ్ళు ఎవరు, మంచితనం అంటే ఏంటి, ఎలాంటి వాళ్ళు మంచి వాళ్ళుగా పేరు తెచ్చుకుంటారు అనేటువంటి అంశాన్ని నేటి వీడియోలో చూద్దాం. మంచి చెడు ఈ రెండు నిర్వచనాలు కూడా ఎలా ఉంటాయంటే, మీరు ఎవరికైనా సహాయం చేయగలిగేటువంటి పరిస్థితుల్లో సహాయం చేస్తే మిమ్మల్ని మంచి వాళ్ళుగా చెప్పుకుంటారు. అలాగే వాళ్ళు ఏమి చెప్పినా మీరు విని ఎస్ బాస్ రైటే, ఎస్ బాస్ అన్నట్టుగా వ్యవహరించినప్పుడు కూడా మిమ్మల్ని చాలా మంచి వాళ్ళుగానే చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఎప్పుడైతే వాళ్ళ లోపల ఉన్నటువంటి లోపాలను కానివ్వండి, వాళ్ళు చేసేటువంటి పని నచ్చకపోవడం వల్ల ఎదురు తిరిగి ఎందుకు ఏమిటి అని ప్రశ్నించడం వల్ల కానివ్వండి, మనము సహాయం చేయలేనటువంటి పరిస్థితిలో సహాయం చేయలేకపోవటం వల్ల కానివ్వండి, ఇలాంటి సందర్భాలలో అదే వ్యక్తిని చెడుగా కూడా వీళ్ళే చూపిస్తూ ఉంటారు. మనల్ని మంచి వాళ్ళనో చెడు వాళ్ళనో చెప్పడానికి వాళ్ళు కాదు కదా న్యాయ నిర్ణేతలు. వాళ్ళ దృష్టిలో చెడ్డవాళ్ళం అయినంత మాత్రాన మనం చెడ్డవాళ్ళం అయిపోము, వాళ్ళ దృష్టిలో మంచి వాళ్ళం అయినంత మాత్రాన మంచి వాళ్ళం కూడా అయిపోము. అందుకని మంచి చెడు నిర్వచనాలు అనేవి ఒకరిచ్చేవి కావు, ఒకరు మన గురించి అభిప్రాయాన్ని వ్యక్తం చేసేవి అస్సలు కావు. ఏ ఒక్క వ్యక్తి కూడా ప్రపంచంలో ఉన్నటువంటి అందరికీ ఎప్పటికీ నచ్చడు. ప్రతి వ్యక్తికి నచ్చనటువంటి వాళ్ళు ఉంటూనే ఉంటారు. భగవంతుడు అంతటి వాడే కొంతమందికి నచ్చితే మరికొంతమందికి నచ్చలేదు. గాంధీ మహాత్ముడు అంతటి వారే కొంతమందికి నచ్చితే మరికొంతమందికి నచ్చలేదు. మీరు ఏ వ్యక్తి గురించైనా తెలుసుకోవాలి అనుకుంటే ఆ వ్యక్తిని దగ్గరగా పరిశీలించి ఆ వ్యక్తి మనోభావాలు ఏంటో అర్థం చేసుకుని ఆ వ్యక్తితో 1-2 సార్లు మాట్లాడి ఆ వ్యక్తి ఎలాంటి వ్యక్తిత్వం కలవారో ఒక నిర్ణయానికి రావాలి. అంతే తప్ప మీరు పొరపాటున వీళ్ళపైన చెడు అభిప్రాయం ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడారనుకోండి, వీళ్ళ గురించి చెడుగా చెప్తారు. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా. అప్పుడు మీకు మొదటగానే వాళ్ళపైన చెడు అభిప్రాయం ఏర్పడుతుంది. ఆ చెడు అభిప్రాయాన్ని క్యారీ చేసుకుంటూ మీరు వాళ్ళని చూస్తారు కాబట్టి వాళ్ళు మీకు చెడుగానే కనిపిస్తారు. అందుకని మీరు ఎవరి గురించైనా తెలుసుకోవాలి అనుకున్నప్పుడు ఒకరు చెప్పినటువంటి మాటలని ఆధారం చేసుకొని వ్యక్తి పైన అభిప్రాయానికి రాకూడదు. 2 వ్యక్తులు ఉన్నారట, వాళ్ళు ఒకరంటే ఒకరికి అభిమానం, ఒకరి పట్ల ఒకరికి సహాయ సహకారాలు చేసుకునేటువంటి గుణం ఉందట. అప్పుడు వాళ్ళ దగ్గరలో ఆ 2 దగ్గరలో ఎవరి దగ్గరికి వెళ్ళి ఒకరి గురించి అడిగినా కూడా చాలా మంచి వ్యక్తి, అతను చాలా మంచివాడు అని చెప్పి అతను చాలా మంచి వ్యక్తి అని ఇతను చెప్తూ ఉంటాడు, ఇతను చాలా మంచి వ్యక్తి అని అతను చెప్తూ ఉంటాడు. ఇలా కొంతకాలం గడుస్తుంది. ఒకరోజు ఆ 2లో ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని అతనిలో ఉన్నటువంటి లోపాన్ని ఎదిరించి ప్రశ్నించాడట. ఎందుకు అలా చేస్తున్నావు, ఏమిటి అని చెప్పి ఎదురు తిరిగి ప్రశ్నించాడట. అక్కడితో నిన్నటి వరకు మంచిగా కనిపించినటువంటి వ్యక్తి ఈ రోజు నుంచి చెడుగా కనిపించడం మొదలెట్టాడట. మనం ఎంత మంచి పని చేసినా కూడా అవన్నీ మరచిపోయి ఎక్కడా లేని చెడునంతా మనకి అంటగడుతూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే మనకే తెలియకుండా మనల్ని ఈ ప్రపంచానికి ఇంకోలాగా పరిచయం చేస్తూ ఉంటారు. ఎంతో విచిత్రంగా నిన్నటి వరకు అత్యంత మంచితనంగా కనిపించినటువంటి వ్యక్తి నేటి నుంచి అత్యంత దుర్మార్గుడిలాగా కనిపించడం మొదలు పెడతారు. నేను ఆ సహాయం చేశాను, నేను ఈ సహాయం చేశాను, ఇలా చేశాను, అలా చేశాను అని చెప్పి ప్రపంచంలో ఆ వ్యక్తిని ఇంకొకలాగా పరిచయం చేయడం మొదలెడతారు. అందుకని మంచి చెడులు అనేవి ఏ ఒక్కరో నిర్ణయించేవి అసలే కావు. అవి పరిస్థితులను బట్టి, ఆ సందర్భాన్ని బట్టి, వ్యక్తులను బట్టి, వస్తువులను బట్టి, సహాయం చేయగలిగేటువంటి తాహత్తును బట్టి, మనిషి ఆలోచన విధానాన్ని బట్టి, సందర్భాలను బట్టి మారుతూ ఉంటాయి. అంతే తప్ప మంచి చెడు అని ప్రత్యేకమైనటువంటి నిర్వచనాలు ఏమీ లేవు. మీరు వినే ఉంటారు, మరీ మూర్ఖత్వపు లక్షణాలు కలిగి అవతల వాళ్ళని షాడిజం లాగా హింసించి ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళ విషయాన్ని పక్కకు పెట్టినట్లయితే సామాన్యమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి ప్రతి మనిషిలో కూడా మంచి చెడు రెండూ కూడా ఉంటాయి. అవి పరిస్థితులను బట్టి, సందర్భాలను బట్టి, అనుకూలతను బట్టి, వాళ్ళు సహాయ సహకారాలు చేయగలిగేటువంటి శక్తిని బట్టి, వాళ్ళ ఆలోచన విధానాన్ని బట్టి మారుతూ ఉంటాయి. అంతే తప్ప ఒక వ్యక్తి పూర్తిగా మంచివాడు అవ్వడానికి లేదు, ఒక వ్యక్తి పూర్తిగా చెడ్డవాడు అవ్వడానికి లేదు. ఒకరి దృష్టిలో చెడ్డవాడైనటువంటి వ్యక్తి మరొకరి దృష్టిలో మంచివాడిగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని ఎవరిని మంచి చెడు అని విమర్శించడానికన్నా ముందు మీ లోపల ఉన్నటువంటి చెడును మీరు చూసుకోండి. ఈ చెడును మీరు పరిశీలించుకొని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప నిన్నటి వరకు స్నేహంగా ఉన్నటువంటి మీరు అనుకోకుండా ఒక్కసారిగా వాళ్ళని సమాజానికి వింతగా పరిచయం చేస్తూ ప్రవర్తించేటువంటి వ్యక్తులాగా మీరు ఎప్పుడూ ఉండకండి. ఎందుకంటే వ్యక్తులన్నాక సహజం, మనుషులన్నాక అపార్థాలు, చిన్న చిన్న రాగద్వేషాలు సహజమే. ఇవన్నీ మనుషుల లోపలే వస్తూ ఉంటాయి. అపార్థాలు ఎదురైనప్పుడు వీలైనంత వరకు అవతలి వ్యక్తికి మాట్లాడే అవకాశాన్ని ఇవ్వండి.
మాట్లాడే అవకాశం ఇచ్చినప్పుడే కదా అపార్థాన్ని సరిదిద్దుకునేటువంటి అవకాశం ఉంటుంది. మీరు ఎప్పుడైతే అవతలి వ్యక్తికి మాట్లాడేటువంటి అవకాశం ఇవ్వలేదో అప్పుడు మీ బంధం నిలబడదు, ఆ బంధం బలహీనమైపోతుంది. అక్కడ మిత్రులు కాస్త శత్రువులుగా మారిపోయేటువంటి అవకాశం ఉంటుంది. నిన్నటి వరకు మంచి వాళ్ళుగా కనిపించినటువంటి వ్యక్తులు ఈ రోజు నుంచి చెడ్డ వాళ్ళుగా కనిపించడం మొదలెడతారు. అది ఎవరికైనా కావచ్చు. పలానా బంధం బాగుంటుంది, పలానా బంధం బాగుండదు అని చెప్పడానికి లేదు. ఏ ఇద్దరి వ్యక్తుల మధ్య అయినా ఇలాంటి మంచి చెడులకు సంబంధించినటువంటి సంఘర్షణ ఎదురవుతూనే ఉంటుంది. అందుకని మీ జీవితంలో ఎప్పుడైనా ఇలాంటి సంఘటనలు ఎదురైతే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మంచి చెడు అని మిమ్మల్ని నిర్ణయించడానికి అవతలి వాళ్ళు కాదు నిర్ణయించాల్సింది, మీకు మీరుగా నిర్ణయం అవ్వాలి. మీ అంతరాత్మతో, మీ మనసుతో మీరు మాట్లాడుకొని మీరు మంచో చెడో మీకు తెలుస్తుంది. మీరు చేసేటువంటి పనిలో కనుక మంచి ఉంటే ఆ మంచి మీకు బలమై నిలుస్తుంది. మీరు చేసేటువంటి పనిలో నిజంగానే చెడు ఉంటే ఆ చెడే మిమ్మల్ని ఎలా వెంటాడుతుంది అంటే, వందల గోవుల మందలు ఉన్నప్పటికీ కూడా దూడ తన తల్లినే వెతుక్కుంటూ సరిగ్గా తల్లి దగ్గర మాత్రమే పాలు తాగుతుంది, అంతే తప్ప కన్ఫ్యూజ్ అయిపోయి ఇంకొక తల్లి దగ్గరికి వెళ్ళదు. అదేవిధంగా మనం చేసేటువంటి చెడు కర్మలైనా మంచి కర్మలైనా ఎన్ని పనులు చేస్తున్నప్పటికీ అవి వెతుక్కుంటూ మళ్ళీ మన దగ్గరికి వస్తూనే ఉంటాయి, మన చేత మళ్ళీ కర్మలు చేయిస్తూనే ఉంటాయి. అందుకని మీకు మీరుగా నిర్ణయించుకుంటే సరిపోతుంది, మీరు మంచి వ్యక్తా చెడ్డ వ్యక్తా. మీరు నిజంగా మంచినే పాటిస్తున్నట్లయితే మంచి కర్మ మీ దగ్గరికి వస్తుంది. చెడు కర్మను కనుక పాటిస్తున్నట్లయితే ఖచ్చితంగా చెడు మీ దగ్గరికి వస్తూనే ఉంటుంది. అంతే తప్ప అవతలి వాళ్ళు ఎవరో మీరు మంచి వాళ్ళని పొగిడితే పొంగిపోకండి, అవతలి వాళ్ళు ఎవరో మిమ్మల్ని చెడ్డ వాళ్ళని తిడితే కుంగిపోకండి. ఎందుకంటే వాళ్ళు కాదు కదా మనం మంచో చెడో డిసైడ్ చేయడానికి. వాళ్ళకి నచ్చితే మంచి వాళ్ళు అంటారు, వాళ్ళకి నచ్చకపోతే చెడ్డ వాళ్ళు అంటారు. మనకు తెలుస్తుంది మనం ఏ సిచ్యువేషన్లో ఉన్నాము, మనం ఏం చెయ్యాలనుకుంటున్నాము, ఎందుకు అలా ప్రవర్తించాము, ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాము అనేది మన అంతరాత్మకి మనకి తెలుస్తుంది. కాబట్టి ఎవరో మీ గురించి మంచి చెడు డిసైడ్ చేస్తే దాని గురించి ఎప్పుడూ బాధపడకండి. స్థిరంగా ఉండండి, ధైర్యంగా ఉండండి, మౌనంగా ఉండండి, మంచి వైపు మాత్రమే నిలబడండి. ఖచ్చితంగా ఆ మంచి మిమ్మల్ని ఎప్పటికీ నిలబెడుతుంది. ఎప్పుడైతే చెడును ఆశ్రయిస్తారో ఆ చెడు అనేది మిమ్మల్ని ఎప్పుడు ఇంకొకరి ముందు చేయి చాచేటువంటి పరిస్థితుల్లోనే ఉంచుతుంది. ఎప్పుడు కూడా ఇంకొకరి ముందు మోకరిల్లేలాగానే చేస్తుంది. అందుకని మంచి చెడు నిర్ణయాలనేవి ఒకరు నిర్ణయించేవి కావు, మీ అంతరాత్మకి మీకు సంబంధించినవి అనేటువంటి విషయాన్ని గ్రహించుకొని పరిస్థితులను బట్టి, సందర్భాలను బట్టి, వ్యక్తులను బట్టి, ఆలోచన విధానాన్ని బట్టి మంచి చెడు అనేవి మారుతూ ఉంటాయి. మన లోపల షాడిజం అనేది లేనంత వరకు, మన లోపల ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టాలనేటువంటి లక్షణాలు లేనంత వరకు, షాడిజంతో ఇతరులకి నరకం చూపించేటువంటి గుణము లేనంత వరకు, షాడిజంతో కూడుకున్నటువంటి లక్షణాలకు సంబంధించినటువంటి వ్యక్తులను గురించి కాదు నేను మాట్లాడేది, సామాన్యమైనటువంటి మానసిక స్థితి కలిగినటువంటి వ్యక్తులను గురించి నేను మాట్లాడుతున్నాను. శాడిజంతో ఉన్నటువంటి వాళ్ళకి మంచితనానికి చెడుతనానికి అసలు అర్థమే కాదు. ఇంకా వాళ్ళ గురించి మాట్లాడాలంటే అదొక స్పెషల్ వీడియో చేయాలి. మామూలుగా సామాన్యమైనటువంటి మానసిక స్థితి కలిగినటువంటి వ్యక్తుల విషయంలో అయితే మంచి చెడు అనేది ఈ విధంగా మారుతూ వస్తూ ఉంటుంది. మీకు ఈ కథ తెలిసే ఉంటుంది. ఒక వేశ్య మరణించిన తర్వాత సరాసరి స్వర్గానికి వెళ్ళిందంట. ఆ స్వర్గంలో ఉన్నటువంటి మిగతా వాళ్ళందరూ ఆశ్చర్యపోయి ఈవిడ భూమిపైన వేశ్య ఈవిడనెందుకు స్వామి స్వర్గానికి తీసుకొచ్చారు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి మిగతా భక్తులందరూ కూడా ప్రశ్నించారట. అప్పుడు స్వామివారు ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే, మానసికంగా కుంగిపోయి కృషించి ఆత్మహత్యకు దగ్గరగా ఉన్నటువంటి ఎంతో మంది వ్యక్తులను ఈమె మాటలతో ఊరడించి వాళ్ళు మళ్ళీ పునర్జీవితాన్ని ఇచ్చిందమ్మా. ఈమె ఎంచుకున్నటువంటి వృత్తి చెడ్డదే కావచ్చు, కానీ ఈమె చేస్తున్నటువంటి వృత్తిలో కూడా మంచిని వెతుక్కుంటూ ప్రాణాలను నిలబెట్టేటువంటి ప్రయత్నమే చేసింది. అందుకోసమని ఈమెను స్వర్గానికి తీసుకొచ్చాను అని చెప్పాడట స్వామి. ఇలా సందర్భాలను బట్టి ఆమె చేసేటువంటి వృత్తి చెడ్డదే, ఆమె మనోభావన మరో విధంగా ఉంది. ఇలా సందర్భాలను బట్టి పాపపుణ్యాలు మంచి చెడులు మారుతూ ఉంటాయి. అవి నిర్ణయించడానికి మనమెవరము? అందరిలాగే మనం కూడా సామాన్యమైనటువంటి వ్యక్తులమే కదా. నీకు నచ్చినంత మాత్రాన అవతలి వాళ్ళు మంచి వాళ్ళు అయిపోరు, నీకు నచ్చనంత మాత్రాన అవతలి వాళ్ళు చెడ్డ వాళ్ళు అయిపోరు కదా. అందుకని మిమ్మల్ని ఎవరైనా చెడ్డగా ప్రచారం చేస్తున్నటువంటి వాళ్ళు ఉంటే చాలా లైట్గా తీసుకోండి. వాళ్ళ గురించి ఆలోచించడం అనేది మీ డిక్షనరీలో ఉండకూడదు. ఇలాంటి సందర్భాలు మీకు ఎదురయ్యి మానసిక క్షోభను మిగులుస్తూ నిన్నటి వరకు మీతో స్నేహంగా ఉండి ఇప్పుడు మీరంటే పడకుండా మీ చెడు ప్రచారం చేస్తూ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి వాళ్ళని మీ మెమొరీలో నుంచి తీసేయండి కంప్లీట్గా. ఏమాత్రం పట్టించుకోకండి. మీ అంతరాత్మ చెప్పిన మాట వింటూ సరైనటువంటి దారిలో మంచి పనులు చేస్తూ మంచి కర్మలకు మాత్రమే విలువ ఇస్తూ నిజంగా మీ వల్ల చేతనైతే సహాయం చేయగలిగితే సహాయం చేయండి. మీ వల్ల కాకపోతే మౌనంగా ఉండండి. అనవసరమైనటువంటి రాద్ధాంతాల్లో వేలు దూర్చుకొని ఇబ్బంది పడకండి. మానసిక క్షోభని ఎప్పటికీ అనుభవించకండి. మీ గురించి చెడుగా మాట్లాడుతున్నప్పుడు, మీ గురించి అనవసరమైనటువంటి ప్రచారాలు చేస్తున్నప్పుడు అది నిజమైతే సరిదిద్దుకో, అది అబద్ధమైతే నవ్వి ఊరుకో, కానీ అనవసరమైనటువంటి బాధని పెట్టుకోకు. అవతల వాళ్ళు వేసినటువంటి నింద కావచ్చు, అవతల వాళ్ళు చేసినటువంటి ప్రచారం కావచ్చు, ఒకవేళ అందులో నిజం ఉందనుకోండి వెంటనే సరిదిద్దుకోండి. ఎందుకంటే మంచి
కర్మ చెడు కర్మ అని ఉంటాయి అనుకున్నాం కదా. ఒకవేళ ఆ నింద నిజమైతే, వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం కనుక నిజమైతే, జ్ఞానంతో ఉన్నాను, నన్ను నేను సరిదిద్దుకోవాలి అని అర్థం చేసుకొని ఆ నింద నిజమైతే చక్కగా సరిదిద్దుకో. ఆ నింద కనుక ఒకవేళ అబద్ధమైతే నవ్వి వదిలేయి, అంతే తప్ప మనసుకు తీసుకొని లేనిపోని బాధని తెచ్చిపెట్టుకోకు. ఒకటి గుర్తుపెట్టుకో, ఏ ఒక్క వ్యక్తి కూడా అందరికీ నచ్చడు. నిన్ను నచ్చినటువంటి వాళ్ళతోనే, నువ్వు మెచ్చినటువంటి వాళ్ళతోనే ప్రశాంతంగా సంతోషంగా ఉండు, అంతే తప్ప అనవసరమైనటువంటి బంధాల వెంట పరిగెత్తి ఎప్పుడూ కుంగిపోకు. ఈ వ్యక్తికి నువ్వు నచ్చకపోవచ్చు, కానీ నువ్వు నచ్చిన వాళ్ళు ఇంకెంతో మంది ఉంటారు. నిన్ను ఇష్టపడేటువంటి వ్యక్తుల పట్ల ఎప్పుడూ అశ్రద్ధ వహించకు. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేటువంటి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.